జగన్ జైలుకెళ్లటం ఖాయం. తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్, ఏఐసీసీ సభ్యులు జంగిరెడ్డి లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా పర్యటనలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్ స్పోక్పర్సన్ తులసిరెడ్డి మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్లో జగన్ జైలుకెళ్లటం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ బాలు యాదవ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మా అధ్యక్షుడైనటువంటి పెద్ద ఆయన, మా గురువు, అందరి వాడు, పార్టీ కోసం కష్టపడుతూ 24 గంటలు మాకు ఫోన్లు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మా తులసిరెడ్డి సార్ మాకు ఎన్ని మాటలు మాకు చెప్పడం జరిగింది. ఈరోజు బనాపాలకు రావడం కూడా మాకు చాలా సంతోషకర విషయం. ఈరోజు అలాగే పార్టీ కోసం కష్టపడుతూ మాకు పెద్ద ఆయన ముందుండి నడిపిస్తూ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మాకు సారు పదే చెప్పడం జరుగుతున్నది. ఆయన ఆధ్వర్యంలో మేము బనాపా నియోజకవర్గంలో విస్తృతంగా చేస్తున్నాము. అలాగే పూర్వవైభవం తేవాలని చెప్పి మేము ఈ సభను కూడా తెలియజేస్తూ, అలాగే సారు మాకు పూర్వవైభవం రావాలి, మనమంతా కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేసి చూపిస్తుంది, కాంగ్రెస్ అడుగుజాడలో మనం నడవాలి, పూర్వవైభవం ప్రజలకు చేసిందంటే మాట తప్పకుండా చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా తులసిరెడ్డి సార్ మాకు ఎన్ని మాటలు చెప్పడం జరిగింది. మాకు ఈరోజు తులసిరెడ్డి సార్ రావడం కూడా మాకు చాలా సంతోషకర విషయం ఈరోజు. అలాగే రాజశేఖర గారు గతంలో ఉండేటప్పుడు 104 కానీ 108 కానీ ₹1,00,000 రుణమాఫీ కానీ చేయడం ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే రైతులకు రుణమాఫీ ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాము. మళ్ళీ కాంగ్రెస్ కావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది ఆచితూచి కంపల్సరీగా అది నెరవేరుస్తుంది. అలాగే రైతులకు వచ్చేసి మందుముడ్లు, ఎరువుల బస్తాలు అప్పుడు సబ్సిడీ ₹500 మాత్రమే ఇచ్చేటివి. ఈ పొద్దు మాత్రం రైతులు నడ్డి విడుస్తున్నారు. ₹1,200 మోడీ గారు దాచుకొని విదేశాలలో పెడుతున్నారు, అమ్మానికి అందిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రైతులు కూడా సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ సభకు మేము తెలియజేస్తున్నాము. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి జిఎస్టీ కానీ ఇవన్నీ అనవసరంగా పెట్టి డబ్బులు కూడా పట్టుకుంటారని చెప్పి దానికి నల్లని పట్టుకుంటని చెప్పి వీధవాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం పట్టుకోలేదు. ఆ డబ్బులు బ్యాంకులలో డ్రా చేయడం జరిగింది. కాదు, వైకాపా ప్రభుత్వం కాదు, గతంలో చంద్రబాబు ప్రభుత్వం జరిగింది. ఈవెన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. కాకపోతే ఉంటే దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు. ఇదంతా దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు. అందరూ వీళ్ళు చేసే పని వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. తేడా అలా కమిషన్ పర్సెంటేజ్ 20%, 15%, 10%, 5%. ఆ కమిషన్లుగా తేడా ఉండొచ్చేమో కానీ మొత్తము ఖచ్చితంగా 100% చేసి ఉంటారు. ఆల్మోస్ట్ వచ్చేసి నిచ్చెనలో కింది నుండి పైకి వస్తున్నారు. తీగలాగితే డొంకంత కదిలినట్టు కదులుతూ ఉంది. రేపు మాపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు. తర్వాత కోర్టులో ప్రూవ్ అవుతుందా, ప్రూవ్ కాదా, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ దానికి రకరకాల సాక్ష్యాలు ఇవి కావాలా. ఖచ్చితంగా కుంభకోణం జరిగింది వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతుండడమో వాస్తవం. దాని తర్వాత రిమాండ్కి పోవచ్చు, బెయిల్ రావచ్చు. ఇప్పుడు 11 ఈడీకే సిబిఐ కేసులో ఉన్నాడు, బయట ఉన్నాడు. ప్రాజెక్టులను తాకట్టు పెడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రాజెక్టు కట్టుకోవచ్చు అంట. అది ఎగువ రాష్ట్రము. ఇప్పటికే పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు 120 టీఎంసీలతో 817.50 అడుగుల నుండి లిఫ్టులు అవుతా వాళ్ళు కడుతున్నారు శ్రీశైలం రిజర్వాయర్ నుండి. అవి పూర్తి అయిపోతే మొత్తము పోతిరెడ్డిపాడు వైపు నీళ్ళు ఆ లెవెల్కి వచ్చే క్వశ్చనే ఉండదు. అప్పుడు తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ఈ ప్రాజెక్టులు వచ్చేసి పూర్తిగా ఎండిపోతాయి. అంత ప్రమాదం జరుగుతూ ఉంటే ఆయన పోలవరము, బనకచెర్ల కోసము మొత్తం వచ్చేసి రాయలసీమ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెడుతున్నాడు. మళ్ళీ రాయలసీమ కోసం వచ్చేసి ఆయన కృషి చేస్తుందని చెప్తున్నాడు. ఇది కేవలం కమిషన్ల వ్యవహారం అంతే తప్ప ఇది ఒక గుదిబండ అవుతుంది. బనకచెర్ల, పోలవరం అనేది రాష్ట్రానికి గుదిబండ. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలేకి నెట్టుతుంది. ఇప్పుడే రాష్ట్రం అప్పుల కుప్పయింది.